స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా తనకు ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ 1 గా చేస్తానని సీఎం స్పష్టం చేశారు. విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసుకుపోయేవాళ్ళం. అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి. మీరు కూడా ఎక్కడికక్కడ ఓకే వేరే వాళ్ళు వస్తే ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా చూస్తే వైకుంఠపాళి మారి పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళా నేను పైకి తీసుకెళ్లడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఈరోజు గుజరాత్ ఉంది, 20 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం ఉంది. మోడీ గారు సీఎంగా ఉన్నారు. ఆయన కంటే ముందు కూడా గవర్నమెంట్ ఉంది. మళ్ళా ఆయన సీఎం కొనసాగాడు. ఇప్పుడు ఆయన పీఎం అయ్యాడు. ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటే ఉంది. దానివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే కంటిన్యూగా ఒక ప్రభుత్వం ఉంటే పనులు కూడా స్థిరత్వంగా జరుగుతాయి. దానివల్ల అభివృద్ధి కూడా సుస్థిరంగా ఉంటుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఎవ్వరికీ సమస్యలు లేవన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను. ఈ ప్రభుత్వం నేను వస్తానే పేదల పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచాను. ఆ 3,000 కూడా ఎవరిచ్చారు? 200 నుంచి ఒకేసారి 2,000 రూపాయలు చేసింది నేనే చేశాను. అంత మునుపు కూడా పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఈరోజు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై 6 ఏళ్లైనా ఇంకా న్యాయం దక్కలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేక 6వ వర్ధంతి వేళ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఆమె నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 6 సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి, ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది. చూద్దాం, లెట్ us see where it goes. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు. చనిపోతున్నది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి. లేకపోతే జస్టిస్ అనేదానికి న్యాయమే లేదు. అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు. విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని. అట్లాంటివి కూడా జరగకూడదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్, జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. విశాఖ గాజువాక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ ను కాపాడుతానని ప్రకటించారు. బివి రాఘవులు కుర్మన్నపాలెం దీక్ష శిబిరానికి వచ్చిన బివి రాఘవులు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ను కాపాడుతామని ప్రకటించారు బివి రాఘవులు. కూర్మనపాలెం దీక్ష శిబిరానికి వచ్చిన బివి రాఘవులు
స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపిస్తున్న ప్రభుత్వం. కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తున్నారు. పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను అమ్మేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతిస్తున్నారు. ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ధి జరగదు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సేల్ విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది. ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ తీసుకురావాల్సిన పరిస్థితి, రైల్వే రేకులు కూడా ఇవ్వని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం కేంద్రం స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలనుకోవడమే. స్టీల్ ప్లాంట్ భూములను కొల్లగొట్టాలని అదానీ లాంటి వాళ్ళు కాపు కాసి ఉన్నారు. కార్మికులందరూ ఐక్యతగా ఉండాలి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. దీనికి రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా సహకరించాలి. పైసా ఖర్చు కాబోతుంది, ఇంత ఖర్చు మేము పెట్టలేమని చెప్పేదానికి కూడా ఏమీ లేదు. అటువంటి దానికి ఏమి అర్థం ఈ ప్రభుత్వానికి ఉందని శైలిలో కలపడానికి కూడా అదనంగా రూపాయి ఖర్చు అయ్యేది ఏం లేదు. ఒక నిర్ణయం చేయడు, ఆ నిర్ణయం కూడా చెడ్డ నిర్ణయం కాదు. అందరిలో భాగంగా ఉన్నప్పుడు, శైలిలో ఉన్నప్పుడు, ఒక చోట ఇబ్బంది అయినప్పుడు ఇంకో చోట ఆదుకునేదానికి అవకాశం ఉండే ఒక సంస్థ దానికి పండగ ఉంటుంది. దానికి ఒక పైసా ఖర్చు లేదు. దానికి ఈరోజు నిర్ణయం ఇది పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగిందనుకోండి, కార్మికులకు జీతభత్యాలు ఇవ్వడానికి కూడా ఈ సంస్థకి ఏమి ఇబ్బంది ఉండదు, బ్యాంకు అప్పులు చెల్లించడానికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఇది పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయకుండా ఏదో ఒక రకంగా ఆటంకం, ఒకరోజు బొగ్గు ఆటంకం అయితే, ఒకరోజు ముడి, ఈ పోర్ట్ ఏమో ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయింది, అది మనకి ఇబ్బందులు పెడతా ఉంది. కనీసం ప్రభుత్వం పరిష్కారం వెంటనే చేయగలిగింది ఏంటంటే సొంతగానే ఇవ్వడం అని చెప్పేసి. బహుశా ఈ స్టీల్ ఉత్పత్తి ఖర్చులో కూడా ముడి హీనం భాగం ఎక్కువ ఉంటుంది. వాటిని సొంత గని ఇవ్వడం ద్వారా ఆ ఖర్చు తగ్గించుకొని వ్యవహార సరళి దోలబాటుతోనే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దోలబాడికి వెళ్ళడం మొదలెట్టుకుంది. ప్యాకేజీ ప్రకటించాం, స్టీల్ ప్లాంట్ రక్షించామని చెప్పేసి గొప్పగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ ప్రైవేటీకరించడానికి, దీన్ని నష్టాలు చేయడం కోసం కార్మికులు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్యాకేజ్ అనేది కంటి తూర్పు అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ ప్యాకేజ్ కార్మికుల కోసం కాదు, ప్లాంట్ కోసం కాదు, బ్యాంకులు అప్పులు తెచ్చడం కోసం కానీ అని చెప్పేసి స్పష్టం అయిపోయింది. ఎందుకంటే ఈ ప్లాంట్ చిన్న చిన్న ప్యాకేజీల ద్వారా పరిష్కారం అయ్యేది కాదు. దీనికి వైబుల్గా నడవాలి, ఇది బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే దీనికి కావాల్సిన ఒక గని కేటాయింపు రాజకీయ పదవుల కోసం కాదు, ప్రజల అవసరాలు తీర్చమని ఒక వ్యక్తి సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తారని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. పిఠాపురంలోని జనసేన ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేదికను అలంకరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులకి, వేదిక ముందున్న జన సైనికులు, వీర మహిళలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక వ్యక్తి రెక్కల కష్టంతో, ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మేమంతా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. ఓవర్ నైట్ ఇది మనకు రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు పోరాటాలు, ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల ప్రతి ఇంటిలో ఒక కొడుకులాగా వారు నిలబడి చేసిన పోరాటాలు పవన్ కళ్యాణ్ గారికి మీరు తోడుండి నడిపించిన దానికే ఈ రోజున మేము ఇక్కడ కూర్చున్నాం. 21కి 21 గెలిచామని చెప్పి అది మా గొప్పతనం అని మేము అనుకుంటే అది చాలా తప్పవుద్ది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మేమంతా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. అది గుర్తెరిగి పనిచేయాలని చెప్పి మేమంతా అనుకుంటా ఉన్నాం. మరొక విషయం, 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెంచడంతో పాటు 9 నెలల కాలంలో అనేక సమస్యల మీద గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలా స్పందించారో
ప్రజల అవసరాల పట్ల అధికారంలో ఉన్నా కూడా అలా స్పందించిన వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ మా అందరికీ అనేక మీటింగుల్లో, ఇంటర్నల్ మీటింగులో కానీ మన బహిరంగ సభ కానీ వారు చెప్పింది ఒకటే, రాజకీయాలు పదవుల కోసం కాదు, ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం అని వారు చెప్పేది తూచా తప్పకుండా మనందరం పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న మీ దగ్గరికి రావటం లేట్ అయింది కానీ జీవితకాలం భగవంతుడి సాక్షిగా మీతోనే ఉంటా, మీరు ఏ బాధ్యతలు అప్పచెప్పినా నెరవేరుస్తామని చెప్పి మీకు మాటిస్తూ, తప్పకుండా భవిష్యత్తులో ఈ 12వ సంవత్సరం తర్వాత 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకా మెరుగైన నాయకత్వాన్ని మీరు మాకు అందించి మాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి మీరిచ్చిన ఈ ఎమ్మెల్యే హోదాలో మీరిచ్చిన ఏ బాధ్యత అయినా తూచా తప్పకుండా మేము చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం అన్నయ్య. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము గైడ్లైన్స్ తో మనము ప్రతి మంత్ కూడా ఒక కార్యక్రమము ప్రతి 3వ శనివారము చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ని సమూలంగా నివారించడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మీ అందరికీ తెలుసు, ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఈ కప్స్ అంటే మనము గోధుమలతో తయారు చేసిన దాంతో తయారు చేసిన కప్స్ కానీ, అలాగే చెరుకు పిప్పుతో తయారు చేసిన కప్స్ కానీ మనము యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనము ఏదైతే స్విగ్గీ, జొమాటోలో మనం ఆర్డర్ చేస్తామో ఫుడ్, వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్తో ఇస్తారు. అది ఆ వేడి వల్ల అది కరిగి మనం కూడా ఆ ఫుడ్ని మనం తినటం వల్ల చాలా అనేకమైన క్యాన్సర్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అంతేకాదు మనము స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో టీ కోసం వెళ్తాము. ఆ టీ కప్స్ కూడా మనకి అందులో పేపర్ కప్స్ అనుకుంటాము, కానీ అందులో కూడా 1 లేయర్ ప్లాస్టిక్ లేయర్ అన్నది ఉంటుంది. అటువంటి కప్స్లో మనం టీ తాగటం వల్ల మనకి అనేక రకాలైన క్యాన్సర్స్ రావడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు వేరే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాన్సర్ అన్నది రావడం మీరు తరచు చూస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ని మనము వాడడము. స్విగ్గీ, జొమాటో అండ్ అలాంటివి ఆర్డర్స్ చేయడం వలన మనము ఆ వేడి పదార్థం అందులో ఆ కవర్స్ కొంచెంగా కరుగుతుంది, అది మనకు తెలియదు. అలాంటి ఫుడ్ మనం తినటం వల్ల మనకి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవన్నీ నివారించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఆ యొక్క అవేర్నెస్ ఉంటేనే కానీ ఇది సాధ్యపడదు. దాంట్లో భాగంగానే ఈరోజు పబ్లిక్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా ఎన్జిఓస్ అండ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ రోడ్డులో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరిందిరి ప్రసాద్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మేయర్ గారికి, మన జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడిన గౌరవనీయులు భాస్కర్ సార్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మనము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ మీద ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఈ వారం బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ఆఫ్ రీయూజబుల్స్ అనే థీమ్ మీద మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్లాస్టిక్ ఎంత హానికరమైనది నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు. మన సరౌండింగ్స్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇబ్బంది కలిగించే పెద్ద సమస్య ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ నిషేధ నగరంగా మార్చడానికి మనము ప్రణాళిక వేసుకొని గత నవంబర్ నెల నుంచి ఆహ్వాన కార్యక్రమాలు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్ కూడా ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ మీద మనము ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆహ్వానం కల్పించడం జరిగింది. జనవరి 1వ తారీఖు నాటి నుంచి మనము ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు చూస్తే కూడా నగరంలో చాలా చోట్ల ప్లాస్టిక్ వాడకం అనేది కొనసాగుతుంది. దాన్ని పూర్తిగా అడగట్టాలంటే మీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి, ఆ నిషేధంలో భాగస్వామ్యం అవ్వాలి. ప్రజలంటే కేవలం ఇండివిజువల్ సిటిజన్స్ మాత్రం కాదు, ఇన్స్టిట్యూషన్స్, ప్రధానంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్, వెండర్స్, వీరందరూ కూడా కలసి కట్టుకొని మనము ఈ ప్లాస్టిక్ నిషేధంలో కాంట్రిబ్యూట్ చేయకపోతే this will continue to be a dream. We will never be able to realize the dream of removing plastic from amidst us. We are all continuously making efforts to get rid of this reusable, get rid of this single-use plastic. Unfortunately, అది జరగట్లేదు. ప్రతిరోజు కూడా మీరు ఈ స్వచ్ఛతమైన బీచ్ ఉండాలి, స్వచ్ఛమైన గాలి ఉండాలంటే ప్రతిరోజు కూడా ఇంటి స్థాయిలో తడి చెత్త, పొడి చెత్త, ఈ సెగ్రిగేషన్ అనేది జరగాలి. అది జరగకపోతే, ఒక ఇండివిజువల్ చేయకపోతే సమాజం బాగుపడదు. చైన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ స్ట్రాంగర్ యాజ్ ద వీకెస్ట్ లింక్ అంటారు. ఆ విధంగా ఎవరైనా ఒక్కరు చేయకపోతే కూడా వాళ్ళు ఇంట్లో జనరేట్ చేసే ఆ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ will create pollution to each and every one of us. And ఈ మధ్యలో మీరు కందుల దుర్గేష్ పార్టీలు మార్చినట్లు ఊసరవెల్లిల మాటలు కూడా మారుస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఎమ్మెల్సీగా నీకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ కదా, అప్పుడు చంద్రబాబును ఇష్టం వచ్చినట్లు తిట్టలేదా అని కారుమూరు వెంకటరెడ్డి ప్రశ్నించారు. కందుల దుర్గేష్ అని అంటే బహుశా మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు చాలా మందికి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, చాలా మందికి తెలియదు. ఆయన నిన్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగితే ఆయన ఊసరవెల్లి రంగులు ఎలా మార్చిద్దో అంతకంటే ఎక్కువ రంగులు మార్చి, అంటే అన్ని పార్టీలు మారాడులేండి, నిన్న ఆయన చెబుతున్నాడు, మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవు. అయ్యా కందుల దుర్గేష్ గారు, తమరు ఎమ్మెల్సీగా మీకు భిక్ష పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2007 నుంచి 2019 మధ్య మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల, ఆయన దయ వల్ల అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి శాసనమండలి సభ్యులుగా 6 సంవత్సరాలు పనిచేసిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి నిరంతరం కృషి చేసినటువంటి నేపథ్యంతో తిరిగి అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలందరి సహకారంతో పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి ఆ రోజు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన మాటలు, పోలవరం ప్రాజెక్టుని నీరుగార్చడానికి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తనదైన శైలిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారిని విధంగా మళ్ళీ పొగట్టం. ఒక పక్కన గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని పార్టీలు మారారు మీరు? కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన, ఇన్ని పార్టీలు మారారు మీరు. అంటే మీరు అంటే మీ జనసేన కూడా అంతే రంగులు మారుస్తూ ఉంటది కాబట్టి సేమ్ మీకు అట్లానే మార్చి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది పడితే అది వాగటం మీకు అలవాటు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో
ఎస్ 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి సందర్భంలోనే 5,43,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాకే సింగిల్ గానే ఆయన అపోజిషన్ లీడర్ 67 సీట్లు 45% ఓటింగ్, సింగిల్ గానే 151 సీట్లు ముఖ్యమంత్రి, సింగిల్ గానే. మీలాగా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే అది ఈవీఎంలదయో లేదంటే మీరు 3 పార్టీలు 3 జెండాలు కలిసి దుష్ప్రచారం వల్ల మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి వచ్చింది మీకు. సో మంత్రి పదవి వచ్చినప్పుడు మన స్థాయి ముందు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని విమర్శ చేయటం మానేయాలి. మానేసి ప్రజలకు ఏం చేస్తాం, మనం టూరిజం పరంగా మీరు టూరిజం శాఖ మంత్రి, మరి మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉంటే రిషికొండకి బ్లూ ఫ్లాగ్ హోదా పోయింది. సిగ్గుతో తలదించుకోండి, ముందు సిగ్గుతో తలదించుకొని దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంతే తప్ప ఇలా పిచ్చి పిచ్చి వాగుడు దయచేసి వాగొద్దు.